నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. చెమట అంటే మనకేం గుర్తొస్తుంది? కష్టానికి ప్రతీక, శ్రమకు గుర్తు. ఎండలోనో జిమ్లోనో చెమటలు చిందిస్తే దాని ఫలితం ఆరోగ్యం కావచ్చు, విజయం కావచ్చు. కానీ బ్రెజిల్కు చెందిన ఓ ఫిట్నెస్ మోడల్ మాత్రం తన చెమటనే బిజినెస్గా మార్చేసుకుంది. జిమ్లో వర్కౌట్ చేసిన తరువాత కారిన చెమటను చిన్న చిన్న బాటిల్స్తో నింపి అమ్ముతోంది. ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఒక్క బాటిల్కు ఏకంగా 25,000 వరకు ధర. అసలు ఆమె చెమటను ఎందుకు కొంటున్నారు? ఈ వింత బిజినెస్ వెనుక అసలు కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. జిమ్లో గంటల తరబడి కసరత్తు, శరీరాన్ని హద్దులు దాటించే వర్కౌట్స్, ఫలితంగా ఒంటి నిండా చెమట. సాధారణంగా ఆ చెమటను ఎవరూ పట్టించుకోరు. కానీ బ్రెజిల్కు చెందిన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కరోల్ రోసాలిన్ విషయంలో మాత్రం అదే చెమట డబ్బులు కురిపిస్తోంది. వర్కౌట్ పూర్తయిన తర్వాత ఆమె శరీరం నుంచి వచ్చే చెమటను సేకరించి చిన్న బాటిల్స్ లో నింపి విక్రయిస్తోంది. వినడానికి వింతగా ఉంది, కానీ ఈ వింత బిజినెస్ కు కస్టమర్లు కూడా ఉన్నారని ఆమె చెబుతోంది. అయితే ఇంత విచిత్రమైన ఆలోచన ఆమెకి ఎలా వచ్చింది? దాని వెనుక కూడా సోషల్ మీడియానే ఉంది. ఒకసారి జిమ్ లో వర్కౌట్ చేసిన తర్వాత కరోల్ తన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలకు వచ్చిన కామెంట్స్ లో ఓ ఫాలోవర్ చేసిన అభ్యర్థన ఆమెను ఆశ్చర్యపరిచింది. మీ చెమటను అమ్ముతారా అంటూ అడిగాడట. మొదట కరోల్ ఈ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే ప్రశ్న మళ్లీ మళ్లీ రావడంతో ఎందుకు ప్రయత్నించకూడదు అనుకుంది. అలా ఓ విచిత్రమైన ఆలోచన చివరికి బిజినెస్ గా మారిపోయింది. కరోల్ రోసాలిన్ తనను తాను ఫిట్నెస్ మోడల్ గా బ్రాండ్ చేసుకుంది. ఆమె శరీరాకృతి, ఫిట్నెస్ రొటీన్, జిమ్ వర్కౌట్స్ కు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ అభిమానమే ఇప్పుడు ఆమెకు మరో రకమైన మార్కెట్ ను తెచ్చిపెట్టింది. ఆమె వర్కౌట్ తర్వాత సేకరించిన చెమటను చిన్న బాటిల్స్ లో నింపి ప్రత్యేకమైన ఉత్పత్తిగా విక్రయిస్తోంది. ఇది ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని ఆమె చెబుతున్న ఔషధం కాదు. ఏదైనా శాస్త్రీయ ప్రయోజనం ఉందని నిరూపించబడిన ఉత్పత్తి కూడా కాదు. ఆమె అభిమానులకు సంబంధించిన ఒక విచిత్రమైన వ్యక్తిగత కలెక్షన్ వస్తువుగా దీన్ని మార్కెట్ చేసిన వ్యవహారంగా వార్తలు చెబుతున్నాయి. ఇక అసలు షాక్ ఆ బాటిల్ ధర. బ్రెజిలియన్ మీడియా కథనాల ప్రకారం ఒక్క బాటిల్ చెమటకు కరోల్ 1,500 బ్రెజిలియన్ రియల్స్ ధర పెట్టింది. భారత కరెన్సీలో మారకం రేటును బట్టి ఇది సుమారు 25,000 పరిధిలో ఉంటుంది. అంటే మనం సాధారణంగా డబ్బులు పెట్టి కొనేది పెర్ఫ్యూమ్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఓ చిన్న బాటిల్లో ఉన్నది జిమ్లో కారిన చెమట. దానికి ₹1,000 ధర. అందుకే కరోల్ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇది కేవలం సోషల్ మీడియా స్టంట్ మాత్రమేనా, లేక నిజంగానే దీనికి కొనుగోలుదారులు ఉన్నారా? కరోల్ చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఇప్పటికే 100కు పైగా బాటిళ్లను విక్రయించిందట. ఒక్కో బాటిల్కు 1,500 రియల్స్ లెక్కను చూస్తే 100 బాటిళ్ల విలువ 1.5 లక్షల బ్రెజిలియన్ రియల్స్. అంటే భారత కరెన్సీలో భారీ మొత్తమే. అయితే ఇది మొత్తం లాభం అని మాత్రం చెప్పలేం. ఉత్పత్తి, ప్యాకేజింగ్, ఇతర ఖర్చులు, పన్నులు వంటివి ఇందులో లెక్కలోకి రావు. అంతేకాదు, ఈ అమ్మకాల సంఖ్యకు ప్రధాన ఆధారం కూడా కరోల్ స్వయంగా చెప్పిన వివరాలే. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల్లో కరోల్ వయసు 29 సంవత్సరాలుగా చెబుతున్నారు. కానీ 2025లో వచ్చిన బ్రెజిలియన్ మీడియా కథనాల్లో మాత్రం ఆమె వయసు 26 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అంటే వయసు విషయంలో వైరల్ పోస్టులను యథాతథంగా ప్రసారం చేయడం కంటే అందుబాటులో ఉన్న అసలు వార్త ఆధారాలను పరిశీలించడం మంచిది. అలాగే 25,000 ధర కూడా నేరుగా ఆమె ప్రకటించిన భారతీయ ధర కాదు. అసలు వార్తల్లో 1,500 బ్రెజిలియన్ రియల్స్ గా ఉంది. మారకపు విలువ ఆధారంగా భారత రూపాయల్లో సుమారు 25,000గా చెప్పబడుతోంది. ఒకప్పుడు చెమట అంటే కష్టం, శ్రమ, పట్టుదల, విజయానికి గుర్తు. ఇప్పుడు అదే చెమట ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు బిజినెస్ మోడల్ గా మారింది. ఓ ఫాలోవర్ చేసిన వింత ప్రశ్న ఓ మోడల్ కు కొత్త ఆదాయ మార్గాన్ని తెరిచింది. జిమ్ లో కారిన చెమటను బాటిల్లో నింపి అమ్మటం. వినడానికి ఎంత విచిత్రంగా ఉన్నా సోషల్ మీడియా ప్రపంచంలో వ్యక్తిగత బ్రాండ్ కు ఉన్న శక్తిని మాత్రం ఈ కథ మరోసారి చూపిస్తోంది. చివరికి ప్రశ్న ఒకటే, మనం చెమటను కేవలం కష్టానికి గుర్తుగా చూస్తే మరికొందరు దానిలో కూడా మార్కెట్ ను చూస్తున్నారా అని.